డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అందరికీ జై హింద్. మనకి నార్త్ లో బార్డర్ ఉన్న నేపాల్ అనే దేశంలో చాలా పొలిటికల్ టర్మాయిల్ జరుగుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక నరేటివ్ బిల్డ్ అవుతుంది. అసలు ఈ కాంట్రవర్సీ ఏంటి, దీని వెనక కారణం ఏంటి, ఎందుకు నేపాల్లో డిస్టర్బెన్స్ వస్తుంది, అండ్ దీని వెనక ఏవైనా దేశాలు ఉన్నాయా, వాటివి ఏమన్నా ఉద్దేశాలు ఉన్నాయా, మరెన్నో విషయాలు చాలా క్లియర్గా చెప్తాను, వినండి. మీరు అనుకున్నట్టు ఇదేదో ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ బ్యాన్ చేసినందుకు జరుగుతున్న ఆందోళన కాదు. సో దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ఇంకో విషయము, చాలామంది దీన్ని బంగ్లాదేశ్లో జరిగిన ఒక రెజీమ్ చేంజ్, అంటే అక్కడ ప్రజారాజ్యంని తీసేసి ఎలాగైతే ఎదురుబాటు చేశారో దాంతో కంపేర్ చేస్తున్నారు. అదంతా తప్పు, అలా చేయకండి. నేను యాక్చువల్లీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, అసలు నేపాల్ హిస్టరీ ఏంటి, అసలు ఇది ఎందుకు జరుగుతుంది, మరెన్నో విషయాలు చాలా స్పష్టంగా చెప్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈరోజు న్యూస్ ఆర్టికల్, సెక్యూరిటీ ఆఫ్టర్ కేపీ శర్మ ఓలీ రిజైన్స్. మనందరికీ తెలుసు, నేపాల్లో కేపీ శర్మ ఓలీ అనే మనిషి అనే ఒక వ్యక్తి, హీఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్. ఆయన రెసిగ్నేషన్ చేయడం జరిగింది. అండ్ ప్రెసిడెంట్ హ్యాస్ అర్జ్డ్ రెస్ట్రైంట్. నేపాల్ ప్రెసిడెంట్ వాళ్ళ యూత్కి మీరు కొంచెము శాంతిగా ఉండండి అని చెప్పేసి సంబోధన చేశారు. కాకపోతే యాక్చువల్లీ నేపాల్లో చాలా కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ కూడా ఉన్నాయి. నేపాల్ ఒక దేశం ఎలా అంటే, నేపాల్ని మనము పొలిటికల్గా 3 భాగాల్లో డివైడ్ చేయొచ్చు. మీకు ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, దీన్ని తెరై రీజన్ అంటారు. ఈ తెరై రీజన్లో ముఖ్యంగా మన దేశం నుంచి యూపీ, బీహార్ నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళని నేపాల్లో మధేసీస్ అంటారు. అండ్ అదే విధంగా ఈ ఎల్లోలో కనిపిస్తున్న ఏరియాని హిల్ కంట్రీ అంటారు. దీన్ని హిల్ కంట్రీ అంటారు. అండ్ ఈ హిల్ కంట్రీలో మరియు ఈ మౌంటైన్ రీజన్లో నేపాలీస్ వాళ్ళు ఉంటారు. మనం పాపులేషన్ పరంగా చూసుకుంటే ఈ మౌంటైన్ రీజన్లో దాదాపు 7% ఆఫ్ ద నేపాల్ పాపులేషన్ నివసిస్తారు. ఈ హిల్ కంట్రీలో అప్రాక్సిమేట్లీ 42% ఉంటారు. అంటే 42 ప్లస్ అంటే +7 49%. కాకపోతే ఈ చిన్న స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్లో మాత్రము ఆల్మోస్ట్ 51% ఆఫ్ ది పాపులేషన్ ఉంటారు. కాకపోతే నేపాలీస్ పార్లమెంట్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్స్ ఇలా లేదు. నేపాలీస్ పార్లమెంట్లో ఈ 49% ఆఫ్ నేపాలీస్ పార్లమెంట్లోనే ఈ 49% ఆఫ్ పాపులేషన్కి ఎక్కువ సీట్స్ నేపాల్ నేషనల్ అసెంబ్లీలో ఇవ్వడం జరిగింది. సో ఒక పొలిటికల్ టర్మాయిల్, ఒక కాన్స్టిట్యూషనల్ టర్మాయిల్ నేపాల్లో ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది. నేపాల్ దేశంని మనం చూస్తే గనక నేపాల్లో ఇది మొదటిసారిగా జరగట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలుసో తెలీదో ఈ విషయము, నేపాల్ హ్యాస్ బీన్ ఎ కంట్రీ హిస్టారికలీ ఇక్కడ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వస్తూనే ఉంది. ఒక మాటలో చెప్పాలి అంటే, ఇలా యూత్ ఇలా రోడ్డు మీదకి వచ్చి నిరసనలు చేయడము ఇది మొదటిసారి కాదు. 1996లో కూడా నేపాల్లో ఒక ఆందోళన జరిగింది. దీన్ని జన్ ఆందోళన్ 1 అని కూడా అంటారు. నేపాల్లో మొనార్కీ ఉంది. మొనార్కీ అంటే రాజరికం, అంటే ఒక మొనార్క్ ఆ దేశాన్ని రూల్ చేస్తాడు. ఈ జన్ ఆందోళన్లో ఈ అబ్సల్యూట్ మొనార్క్ని తీసేసి ఒక కాన్స్టిట్యూషనల్ మొనార్కీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక కాన్స్టిట్యూషనల్ మొనార్క్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాకపోతే మళ్ళీ 2006లో మళ్ళీ యూత్ నిరసనకి దిగి జన్ ఆందోళన్ 2 అని చెప్పి చేయడం జరిగింది. ఇందులో ఈ కాన్స్టిట్యూషనల్ మొనార్కీని కూడా తీసేసి ప్రజారాజ్యం తీసుకురావడం జరిగింది. సో డెమోక్రసీ అనేది నేపాల్లో 2006లోనే వచ్చింది. నేపాల్ దేశంలో మొనార్కీకి డెమోక్రసీకి ఫైట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే
మొనార్కీ డెమోక్రసీని క్లియర్గా ఎప్పుడూ రానివ్వలేదు. ఇలా మొనార్కీ మధ్యలో, ప్రజల మధ్యలో ఏదో ఒక విధంగా ఆందోళన నడుస్తూనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒక సంఘటన నేపాల్లో జరిగింది 2001లో. వాళ్ళకు నేను చెప్పే కదా మొనార్కీ, కాన్స్టిట్యూషనల్ మొనార్కీ వచ్చింది 1996లో అనేసి. ఒక ప్రిన్స్ దీపేంద్ర అని చెప్పేసి తినేం చేశాడంటే, యువరాజు అయిన దీపేంద్ర వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో 9 మందిని హతమార్చడం జరిగింది. ఒకే రోజు అందరినీ కాల్చి చంపేశాడు. ఆ తర్వాత తను కూడా తన్ని షూట్ చేసుకొని చనిపోయాడు. సో ఇలా ఒక మొత్తం మొనార్కీలో ఒక లీనియేజ్ అంతా ఒకే రోజు ఎలిమినేట్ చేయడం జరిగింది. అందులో రాజు యొక్క బ్రదర్ జ్ఞానేంద్ర అనే మనిషి ఆ రోజు అక్కడ లేడు కాబట్టి ఆయన బతికిపోయాడు. సో ఇలా ఒకవైపు మొనార్కీ అంతా వైప్ అవుట్ అయిపోయింది, ఇంకొక వైపు పొలిటికల్ పార్టీస్ అంత స్ట్రాంగ్ హోల్డ్ తెచ్చుకోలేకపోయాయి. పొలిటికల్ పార్టీస్ కూడా స్ట్రాంగ్ హోల్డ్ తెచ్చుకోలేకపోయాయి. సో ఇదంతా ఒక పొలిటికల్ వాక్యూమ్కి దారితీసింది. ఇది దేనికి దారితీసింది? వాట్ వి కాల్ ఇట్ యాజ్ పొలిటికల్ వాక్యూమ్. సో ఎప్పుడు కూడా నేపాల్లో ఈ పొలిటికల్ వాక్యూమ్ని స్టూడెంట్స్ ఆక్యుపై చేయడం జరిగింది. ఈ పొలిటికల్ వాక్యూమ్ని ఎవరు ఆక్యుపై చేశారు? స్టూడెంట్స్ ఆక్యుపై చేసి వాళ్ళకి ప్రెషర్ అనిపించినప్పుడు ఇలా జన్ ఆందోళన చేయడం జరిగిందనమాట. కాకపోతే ఇప్పుడు జరిగిన దాంట్లో ఈ పాస్ట్కి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే దీని వెనుక మీరు అనుకున్నట్టుగా ఏదో ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ దీన్ని బ్యాన్ చేయడం వల్ల ఈ నిరసన జరుగుతుంది అని అంటున్నారు, కానీ అది వాస్తవం కాదు. యాక్చువల్లీ నేపాల్లో ఏం జరుగుతుందంటే, నేపాల్లో ఒక చాలా స్టాటిస్టికలీ మత మార్పు జరగడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ 2008 వరకు నేపాల్ వాజ్ ఏ హిందూ కింగ్డమ్. 2008లో వాళ్ళు ఒక కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకొని మేము ఇంకా సెక్యులర్ దేశం అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. ఇదే కాదు, డిక్లేర్ చేశారు సెక్యులర్ అని. సెక్యులర్ అంటే మన ఇండియాలో ఉన్న సెక్యులర్కి నేపాల్లో సెక్యులారిటీకి కొంచెం డిఫరెన్స్ ఉంది. వాళ్ళ రాజ్యాంగం ఏం చెప్పిందంటే, నేను ఒక సెక్యులర్ కంట్రీ కానీ హిందూ రిలీజియన్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత గవర్నమెంట్కి ఉంది, దేశానికి ఉంది అని చెప్పడం జరిగింది. సో ఈ సెక్యులర్కి మన సెక్యులర్కి కొంచెం తేడా ఉంది. బికాజ్ హిస్టారికలీ నేపాల్ హ్యాస్ బీన్ ఎ హిందూ కింగ్డమ్. అంటే హిందూ రిలీజియన్ని ఫాలో చేసే వాళ్ళు నేపాల్లో ఉండేవారు. కాకపోతే ఇప్పుడు రీసెంట్ టైంలో ఏం జరుగుతుందంటే, కమ్యూనిజం ఇక్కడ డీప్ రూట్స్ తీసుకుంటుంది. ఏది డీప్ రూట్స్ తీసుకుంటుంది? కమ్యూనిజం ఈజ్ టేకింగ్ డీప్ రూట్స్ ఇన్ నేపాల్. ఇదే విధంగా క్రిస్టియానిటీ కూడా అక్కడ స్ప్రెడ్ అవుతుంది. కాకపోతే కన్వర్షన్ జరగట్లేదు, బట్ దాని గురించి అవగాహన మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేపాల్ కాన్స్టిట్యూషన్లో ఈ కన్వర్జన్స్ని బ్యాన్ చేయడం కూడా జరిగింది. అందుకే దీని గురించి అవగాహన ఇవ్వడం మాత్రమే జరుగుతుంది, కానీ కన్వర్జన్స్ మాత్రం జరగట్లేదు. కాకపోతే ఈ కమ్యూనిజం అనే సిద్ధాంతము మీ అందరికీ తెలుసుంటే గనక, కమ్యూనిజం ఈజ్ అన్ ఏథియిస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్, ఏథియిస్ట్ ఫార్మ్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్. అంటే కమ్యూనిజం ఏ దేవుడిని నమ్మదు. సో ఇప్పుడు నేపాల్లో ఈ కమ్యూనిజం డీప్ రూట్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ హిందూ బిలీఫ్ సిస్టమ్స్ ఒక విధంగా హర్ట్ అవుతున్నాయి. అందుకే మీరు ఈ నిరసనల్లో గమనిస్తే గనక ఒక వీడియో మీరు కూడా చూసుంటారు. ఎలాగైతే ఒక బిల్డింగ్ మీద ఒక అబ్బాయి ఎక్కి కమ్యూనిజం ఫ్లాగ్ ని కింద దించి దాన్ని కాల్చడం జరిగింది. అంటే ఎక్కడో వాళ్ళ హిందూ సెంటిమెంట్స్ ని హర్ట్ అవుతున్నాయి. నేను చెప్పే కదా, కమ్యూనిజం ఈజ్ అన్ ఏథియిస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్. అండ్ దానివల్ల హిందూయిజం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్ అని చెప్పేసి కమ్యూనిజం మీద కూడా ఈ నిరసనలో దాడి చేయడం జరిగింది.
ఖచ్చితంగా వాళ్ళు కరప్షన్కి విరుద్ధంగా, పొలిటీషియన్స్కి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. బట్ ఎక్కడో ఇది ఒక ఐడియాలజికల్ బ్యాటిల్ అన్న విషయం మాత్రం మనం మర్చిపోకూడదు. ఎందుకంటే నేపాల్లో కమ్యూనిజం చాలా డీప్ రూట్స్ తీసుకుంటుంది. దీని వెనక ముఖ్య కారణం చైనాయే. సో అండ్ దీనివల్ల ఏమవుతుందంటే రీసెంట్గా కేపీ శర్మ ఓలీ గారు, కేపీ శర్మ ఓలీ, హీఈస్ ది ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్. ఈయన చైనాలో ఒక విక్టరీ పరేడ్ జరిగింది రీసెంట్గా. ఈ చైనాలో ఈ విక్టరీ పరేడ్ ఈయన అటెండ్ చేయడం జరిగింది. అండ్ దీనివల్ల కూడా ప్రజలకి బాగా కోపం వచ్చింది. ఎందుకంటే ఆ విక్టరీ పరేడ్లో కమ్యూనిజంని ప్రమోట్ చేయడం జరిగింది. అండ్ ఆ ప్లేస్లో వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ప్రెజెంట్ ఉండడం నేపాల్ సిటిజన్స్కి నచ్చలేదు. ఏదో డబ్బులు తీసుకొస్తాడు అన్న ఉద్దేశంతో వెళ్ళిన ఆయన అలా విక్టరీ పరేడ్లో పార్టిసిపేట్ చేయడం కూడా జనాలకి నచ్చలేదు. ఇంకో విషయం ఏంటంటే నేపాల్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ చైనాకి బాగా దగ్గర అవుతుంది. నేపాల్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ చైనాకి బాగా దగ్గర అవుతుంది. అండ్ ఈ విషయము అమెరికా అనే దేశానికి నచ్చలేదు. బికాస్ అమెరికా ప్రమోట్స్ క్యాపిటలిజం అండ్ చైనా ప్రమోట్స్ వాట్ వి కాల్ కమ్యూనిజం. అంటే చైనా కమ్యూనిజంని ప్రమోట్ చేస్తుంది కాబట్టి అండ్ నేపాల్ ఇలా చైనాకి దగ్గర అవడం అమెరికాకి నచ్చలేదు. అందుకే కొందరు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఈ నిరసన వెనక ఖచ్చితంగా అమెరికా చెయ్యి కూడా ఉంది అని చెప్పడం జరుగుతుంది. దో ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు, కానీ ఖచ్చితంగా ఎక్కడో దీని లింక్ అమెరికాకి మాత్రం వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక ఎన్జిఓ ఉంది, హమీ నేపాల్ అని చెప్పేసి ఒక ఎన్జిఓ ఉంది. ఈ ఎన్జిఓ పేరు హమీ నేపాల్ అని చెప్పేసి ఇదొక ఎన్జిఓ అన్నమాట. ఒక రిపోర్ట్ ప్రకారం ఈ ఎన్జిఓఏ ఈ నిరసన, ఈ అన్రెస్ట్ ఏదైతే జరుగుతుందో దానికి ముఖ్యమైన కారణం. వీళ్ళు ఏం చేశారంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ మరెన్నో ఛానల్స్ ద్వారా వీళ్ళు ప్రజల్లో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఏమని చెప్పేసి మన ప్రభుత్వం ఏదైతే ఉందో, పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కరప్ట్ అని చెప్పేసి తెలియజేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా 2017లో నేపాల్ ప్రభుత్వము 2 ఎయిర్ క్రాఫ్ట్లు కొన్నది. ఆ ఎయిర్ క్రాఫ్ట్ కొనడంలో కరప్షన్ జరిగింది. అండ్ 1.47 బిలియన్ రూపీస్ వర్త్ కరప్షన్ జరిగింది అని ఇది ఒక కమిటీ, కాన్స్టిట్యూషన్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసిన ఒక కమిటీ దీన్ని నిరూపించింది కూడా. సో ఒకవైపు కరప్షన్ ఆల్సో ఈ నిరసనకి కారణం అని చెప్పొచ్చు. అండ్ రీసెంట్గా ఏమైందంటే ఒక పొలిటీషియన్కి చెందిన వాళ్ళ కొడుకో వాళ్ళ గ్రాండ్ సన్నో వాళ్ళు చాలా లావిష్ లైఫ్ స్టైల్, అంటే చాలా డబ్బు ఉండడము, ఆ లైఫ్ స్టైల్ కొన్ని వీడియోలు పబ్లిక్లో రావడం జరిగింది. అప్పుడు వాళ్ళ ప్రజలకు ఏమర్థమైందంటే మనకు ఉద్యోగాలు లేవు, దేశంలో కరప్షన్ జరుగుతుంది, వీళ్ళు మాత్రము ప్రజాతంత్రం వచ్చినా సరే రాజుల్లాగే బతుకుతున్నారని చెప్పేసి పొలిటీషియన్స్ మీద కూడా వీళ్ళకి కోపం, యాంగర్ స్టార్ట్ అయింది. అందుకే ఇలా వీళ్ళు పొలిటీషియన్స్ ఇళ్ళల్ని, వాళ్ళ ప్రాపర్టీస్ని, పార్లమెంట్ బిల్డింగ్ని, మరెన్నో ప్రభుత్వానికి చెందిన వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని జనాలు టార్గెట్ చేయడం జరుగుతుంది. సో ఒకవైపు ఐడియాలజీ కమ్యూనిజం ప్రెషర్, రెండో వైపు కరప్షన్ ప్రెషర్, మూడో వైపు ఇలా పొలిటీషియన్స్ ఒక లావిష్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్నారని చెప్పేసి అక్కడ ప్రజలు, ముఖ్యంగా యూత్ ఇలా నిరసనకు రోడ్డు దారి తీసింది. సో ఇది ఇలా ఉండగా ఒక ఇష్యూ ఏంటంటే ఈ హమీ నేపాల్ అనేది ఏదైతే ఉందో ఈ ఎన్జిఓ, దీనికి ఫండింగ్ మాత్రము అమెరికా ద్వారా ప్రొవైడ్ చేయబడుతుంది అని ఒక రిపోర్ట్ ఉంది. దీనికి ఫండింగ్ మాత్రం అమెరికా ద్వారా వస్తుంది అని చెప్పి ఒక రిపోర్ట్ ఉంది ఈ హమీ నేపాల్కి. అందుకే ఎక్కడో ఈ నిరసనలో అమెరికా చెయ్యి ఉంది అని కూడా తెలుస్తుంది. అమెరికాకి నేపాల్తో ఒక కోపం కూడా ఉంది. నేపాల్ చైనాకి దగ్గరవుతున్న విషయం తెలుసు. నేపాల్లో చైనా ద్వారా BRI ప్రాజెక్ట్స్ పేరు మీద చాలా డబ్బులు వస్తున్నాయి. కాకపోతే
అమెరికా కూడా నేపాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఒక ప్రాజెక్ట్ పేరు మీద, ప్రాజెక్ట్ పేరు ఏంటంటే ఈ మిలేనియం ఛాలెంజ్ నేపాల్ కాంపాక్ట్. ఈ ప్రాజెక్ట్ ద్వారా అమెరికా $500 మిలియన్ నేపాల్లో ఎనర్జీ అండ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకునే దానికి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మాత్రం నేపాల్ ఇలా చైనాకి దగ్గర అవడము అమెరికాకి ఇష్టం లేదు. అందుకే అమెరికా ఇలా ఒక నేపాల్లో యాక్టివ్గా ఉన్న ఒక ఎన్జిఓని వాడి వాళ్ళకు డబ్బులు పంపించి ఇలా స్టూడెంట్స్ని యాక్టివేట్ చేసి నిరసన చేసి కేపీ ఓలీ గవర్నమెంట్ ఏదైతే చైనాకి దగ్గరగా వెళ్తుందో ఆయనని ఆ సత్తా నుంచి తీసివేయడం జరిగింది అని అంటున్నారు. అందుకే దీన్ని బంగ్లాదేశ్ అండ్ శ్రీలంకలో, అందుకే దీన్ని బంగ్లాదేశ్తో కంపేర్ చేయడం కూడా జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు బికాజ్ నేపాల్కి ఇండియాకి బార్డర్ ఉంది కాబట్టి ఇది మనకు కూడా చాలా ఒక కీలకమైన నిర్ణయం మనం కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇండియా నేపాల్ రిలేషన్షిప్ చాలా ఓల్డ్ అండ్ వెరీ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ నేపాల్ మనకుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు మన ఇండియన్ ఆర్మీలో కూడా గోర్ఖా సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నేపాల్ నుంచే వస్తారు మన ఇండియన్ ఆర్మీలో సర్వ్ చేయడానికి. ఇన్ఫ్యాక్ట్ ఇండియాకి నేపాల్కి ఉన్న రిలేషన్ దీన్ని రోటీ బేటీ కా రిష్తా అని కూడా అంటారు. దీన్ని రోటీ ఆర్ బేటీ కా రిష్తా అని కూడా అంటారు. రోటీ అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అని, బేటీ అంటే ఇక్కడ మ్యారేజెస్ అని. చాలా ఫ్యామిలీస్ ఇన్ బీహార్ అండ్ యూపీ వీళ్ళు నేపాలీస్ సిటిజన్స్తో మ్యారేజ్ చేసుకుంటారు. అండ్ మన ఇండియాలో నేపాల్ సిటిజన్కి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఏ ఎకనామిక్ యాక్టివిటీలో కూడా వాళ్ళు పాల్గొనొచ్చు అనమాట. సో అందుకే మన రిలేషన్షిప్ని రోటీ బేటీ కా రిష్తా అని కూడా చెప్తారు. బట్ మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన దరిదాపుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఇండియా మ్యాప్ అనుకుందాము. 2022లో శ్రీలంకలో ఇలాగే రెజిమ్ చేంజ్ క్రైసిస్ జరిగింది. మనకు తెలుసు బంగ్లాదేశ్లో 2024లో రెజిమ్ చేంజ్ జరిగింది. ఇప్పుడు ఇలా నేపాల్లో 2025లో రెజిమ్ చేంజ్ జరిగింది. మనందరికీ తెలుసు ఇక్కడ పాకిస్తాన్ ఉంది. సో ఇలా మన చుట్టూ ఎక్కడో డెమోక్రసీని దెబ్బతీయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ప్లీజ్ అండర్స్టాండ్, ఇందులో చాలా డెప్త్ ఉంది. ఇండియా ఈజ్ అ స్పియర్ హెడర్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ డెమోక్రసీ. అంటే ఏంటి? ఇండియా డెమోక్రసీని ప్రమోట్ చేస్తుంది. అండ్ ఒకవేళ ఇలా మన సౌత్ ఏషియాలో ముఖ్యంగా ఇలా ఒక్క తర్వాత ఒక్క కంట్రీలో డెమోక్రసీ పోయిందనుకోండి, ఖచ్చితంగా వెస్ట్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏషియాలో డెమోక్రసీ ఈజ్ అండర్ థ్రెట్ అని చెప్పి వీళ్ళు ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరుగుతుంది. ఒక నరేటివ్ కూడా బిల్డ్ చేయడం జరుగుతుంది. ఒక అపోహ క్రియేట్ చేస్తారు. అండ్ ఫ్యూచర్లో దీన్నే ఒక వంకలా తీసుకొని వెస్ట్ మన సౌత్ ఏషియా మీద అటాక్ కూడా చేసే ఉద్దేశం ఉండొచ్చు. మనం దీన్ని ఖచ్చితంగా గమనిస్తే ఫ్యూచర్లో 2027లో కానీ 2028లో కానీ ఇలాంటి, ఎందుకంటే 2029లో మనకు కూడా ఎలక్షన్స్ డ్యూ ఉన్నాయి. సో మన దేశంలో కూడా ఇలాగే యూత్ని ఇన్స్టిగేట్ చేసి మన దేశంలో కూడా ఇలా పొలిటికల్ అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి కొన్ని శక్తులు వెస్ట్ నుంచి ముఖ్యంగా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాయి. సో మనకి ఎవరైనా సరే మన దేశం గురించి ఏదైనా తప్పుగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అది యాక్సెప్ట్ చేసే ముందు వాళ్ళని ప్రశ్నించాలి, ఆధారాలు అడగాలి. ఆ తర్వాతనే మనము మన ప్రభుత్వాన్ని, మన దేశాన్ని ప్రశ్నించాలి. అంతేగాని బంగ్లాదేశ్లో జరిగినట్టుగా, శ్రీలంకలో జరిగినట్టుగా, ఇప్పుడు నేపాల్లో జరుగుతున్నట్టుగా ఇలా మన మైండ్ని అప్లై చేయకుండా వైలెన్స్ మాత్రం చేయడానికి ఖచ్చితంగా వీలు లేదు. అండ్ బంగ్లాదేశ్లో చాలా దరిద్రంగా బిహేవ్ చేశారు. షేక్ ముజీబుర్ రెహమాన్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్. వెస్ట్ పాకిస్తాన్ నుంచి లిబరేట్ చేసి బంగ్లాదేశ్ క్రియేట్ చేసింది తను.
హీఈస్ ది బంగబంధు ఆఫ్ బంగ్లాదేశ్, ఫాదర్ ఆఫ్ ది నేషన్. అలాంటి ఆయన విగ్రహాల్ని వీళ్ళు పగలగొట్టి దాని మీద యూరినేట్ చేశారు, దాని మీద యూరినేట్ చేసి దాన్ని అవమానించారు, ఆయన ప్రతిష్టని అవమానించారు. మన దగ్గరకు షేక్ హసీనా గారు వచ్చేస్తారు, ఆవిడ అండర్ గార్మెంట్స్ని పబ్లిక్గా చూపించి ఆమెను కూడా దూషించడానికి ప్రయత్నం చేశారు. సో బంగ్లాదేశ్లో జరిగిన వైలెన్స్ అసలు వాళ్ళు చాలా దిగజారిగా పనిచేశారు. అలాంటి వైలెన్స్ మనకి నేపాల్లో కనిపించట్లేదు. వైలెన్స్ ఉంది ఖచ్చితంగా, జనాలు చనిపోతున్నారు, కానీ అలా దిగజారిపోయిన పనులు మాత్రం నేపాల్లో జరగట్లేదు. సో మనం కూడా, మన దేశం కూడా ఫ్యూచర్లో ఇలా మన దేశంలో జరగొద్దు అని చెప్పేసి మనందరము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దేశం గురించి, మన ప్రభుత్వం గురించి, మన కల్చర్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నించాలి, ఆధారాలు అడగాలి, దాన్ని బట్టి దాన్ని నమ్మాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నేపాల్లో జరుగుతున్నది, అప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నది, అప్పుడు శ్రీలంకలో జరుగుతున్నది, మన దేశంలో కూడా జరిగే అవకాశం ఉంది. సో మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. సో ఈ విషయం మీద, నేను చెప్పిన విషయాల మీద మీకు కూడా ఏమన్నా అభిప్రాయం ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.